ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన అనుగ్రహమును బట్టి ఈ రాత్రి వేళ దేవుని గురించిన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అంతకు ముందుగా చిన్న ప్రార్థనతో దేవుని మనము వేడుకుందాం. ప్రియమైనది మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నీ మందిరంలో మరి మేము నీ జ్ఞానమును నేర్చుకున్నటకును బైబిల్ స్టడీ అనే ఒక వినూతమైన తండ్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి మేము మాట్లాడుచుండగా నీ మాట మా నోట ఉంచి నాయన, ఏదైతే మేము మాట్లాడాలో మాకే గుణపాఠముగా మరి మీరు చేయండి నాయన. విన్నవారు కూడా వాటిని గ్రహించి నీ తట్టుకు తిరిగి నీ మాటల చెంత మేమందరం ప్రతి ఒక్కరూ ఆలోచింపచేయలాగున నీ మాటలు ఉండాలని అయినా నీ దీవెనలు నీ కృప బహుగా మాకు వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యమైన మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఏమి ధ్యానం చేసుకుందామంటే, మన ప్రార్థనలకు జవాబు కావాలా? మనం చేసే ప్రార్థనలకు జవాబు కావాలా? ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడు. ఉదయమున ప్రార్థిస్తున్నాడు, సాయంత్రం ప్రార్థిస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థిస్తున్నాడు, ప్రతి సమయమందును ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా? అయితే మనం చేసే ప్రార్థనలకు మనకు జవాబు దొరుకుతుందా అని ఆలోచన చేస్తే, మనం చేసే ప్రార్థనలకు జవాబు కావాలి అని మనం ఆలోచించినప్పుడు ఎవరెవరికి జవాబు వచ్చింది? మరి బైబిల్లో భక్తులు ఉన్నారు. ఎవరెవరికి జవాబు వచ్చింది? వారు ఎలా ప్రార్థన చేశారు? ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలా జవాబు వచ్చింది? ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, మా ప్రార్థనకు జవాబు రాలేదు అని దేవుని జ్ఞానమునకు దూరమయ్యి వారి ఇష్టానుసారంగా మారిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ప్రార్థన చేసిన వెంటనే జవాబు కావాలి అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? అది దేవునికి అనుకూలముగా ఉండాలా, లేదా మనకు అనుకూలంగా ఉండాలా? ఒకవేళ మనం చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు అంటే మరి ఎవరిలో లోపం ఉంది? ఒకరి ప్రార్థనకు జవాబిచ్చి మరొక ప్రార్థనకు జవాబు ఇయ్యని వాడు దేవుడు ఏమన్నా పక్షపాత? ఆయన ప్రార్థన చేస్తే మనకు మేలు చేయలేని వాడా? కాదు. ఒకవేళ ఆయన పట్టు తప్పుందా అని ఆలోచన చేస్తే ఆయన తట్టు ఎన్నడూ తప్పుండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తప్పు ఎవరి దిక్కు ఉందంటే, అది ఏదేమైనా తప్ప అనే మాట ఉంటే అది మన దిక్కు ఉండాలి, మన వైపు ఉండాలి తప్ప అది దేవుని తట్టుకు తప్పనే మాట ఉండదు. కాబట్టి మనకంటే ముందు బైబిల్లో రాయబడిన భక్తుల చరిత్రను చూస్తే ఎవరు ప్రార్థన చేశారు, వాళ్ళకు ఎలా జవాబు అందింది అని ఆలోచన చేస్తే, మొదటగా ఆయన మనల్ని ఎలాగా ఉండమన్నాడో ఒక మాట మనం బైబిల్లో చూస్తే 91వ కీర్తన ప్రియమైన దేవుని పిల్లలారా, 91వ కీర్తన 14వ వచనం చదివినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతనిని నేను ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా అతని ఉత్తరమిచ్చెదను. శ్రమలలో అతనికి తోడైయుందును. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరచెదను. నా రక్షణను అతనికి చూపెదనని దేవుడు
చెప్పినాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదేంటి, నాకు మొర్ర పెడితే నేను రక్షిస్తాను, అతన్ని ఘనపరుచుతాను అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అడగడి మీకు దొరుకును అని కూడా, వెతుకుడు మీకు ఇస్తానా అని మత్తయి సువార్తలో ఉంది కదా ప్రియమైన దేవుని పిల్లలు. అడగమన్నాడు, అడిగినను మనకు జవాబు రావటలేదు అంటే మనము ఇంకా లోతుకు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఎంత ప్రార్థన చేసినా మనకు జవాబు దొరకట్లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మనకు జవాబు దొరకలేదు. అసలు మన ప్రార్థనకు జవాబు రాలేదు అంటే లోపం ఎవరిలో ఆలోచించేయాలి? దేవుడిలో ఉండాలా? దేవుడిలో అసలు లోపం ఉండదు ప్రియమైన దేవుని. అది ఏదైనా ఉంటే అది మనలో ఉండాలి, మన మధ్యలో ఉండాలి తప్ప దేవునిలో ఏ లోపం ఉండదు. కాబట్టి ఇంకొకటి చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అడగక ముందే మీకు ఏవి కావాలో ఆయనకు తెలుసట. ఆయన మీరు అడగకముందే మీకు అవసరం మీద ఆయన నేను చేస్తానంటున్నాడు. అంటే పై వచనములను చూస్తే మీరు అడుగుడు మీకు చేస్తాను, మీరు మొరపెట్టండి, మీ ప్రార్థనకు జవాబిస్తాను అని అంటున్నాడు. అంటే అక్కడ అడగమన్నాడు, ఇక్కడ మీకు ఏవి కావాలో నాకు తెలుసు అని అంటున్నాడు. అంటే దేవుడు మీరు ఏమి అడుగుతారా అని చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అక్కడ మీరు ఏమి అడుగుతారా, ఇదే మాట ఇంకా లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, దేవుడు సొలొమోను గారికి రాజును చేసేటప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాజుల గ్రంథం 3:4 చూస్తే, దేవుడు సొలొమోనును దీవించి ఆశీర్వదించి అక్కడ ఆయనను రాజుగా చేసేటప్పుడు అక్కడ దావీదునికి అక్కడ ఏముందంటే, అక్కడ కొన్ని బలిపీఠములు కట్టి, ఒక 1000 బలిపీఠములు దేవునికి సొలొమోను గారు కట్టించారంట. గిబియోన్లో 1000 బలిపీఠములు కట్టించి అక్కడ రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి, సొలొమోను నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగుము, నేను ఇస్తానన్నాడు. అయితే అక్కడ చూస్తే మీకు ఏవి కావాలో నాకు తెలుసు అన్నాడు. అయితే సొలొమోను గారికి ఏమి కావాలో దేవునికి తెలియదంటారా? తెలుసు. అయినా నీకు ఏమి కావాలో, నీకు ఇష్టం ఏదో, నీకు అవసరమైనది ఏదో అడుగు అని అన్నాడంటే అక్కడ దేవుడు చూస్తున్నది ఏంటంటే సొలొమోను గారు ఏం అడుగుతారా అని ఆలోచించేస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమి అడుగుతాడని చూస్తున్నాడు. అయితే సొలొమోను గారు ఏం అడిగాడు? ఆయన ఏమైనా డబ్బు అడిగాడా? ఆస్తులు అడిగాడా? లేకపోతే శత్రువుల ప్రాణాలను ఏమైనా కోరారు? ఈరోజు అండి రాజకీయ నాయకులు చూస్తే, ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది వాళ్ళే కదా రాజకీయ నాయకులు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమై నాయన నీకు ఏమి కావాలో కోరుకో అంటే వాళ్ళు కోరుకునే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంకొక 100 సంవత్సరాలు నేను నా వంశం పరిపాలించేలాగా దీవించు అంటారు. అంటే నేనే ఈ పదవిలో ఉండాలి, నేనే ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి అని ఈరోజు పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు అడగగలుగుతారు, అడగొచ్చు. కానీ అక్కడ సొలొమోను గారు ఏమన్నాడని ఆలోచన చేస్తే, చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలములలో ఉండెను గనుక బలులు అర్పించుటకు రాజు అక్కడికి పోయి బలిపీఠములు 1000 దహన బలులు అర్పించి, రాజు అక్కడ గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, నేను మీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను గారు ఈలాగు మనవి చేశానని, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు దృష్టికి అనుకూలముగా సత్యమును
నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున్నట్టుగా అతనిని సింహాసనం ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతనిని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకును నాకు బుద్ధి కలదు, నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నారు. వారి లెక్క పెట్టుటకు, వారి విశాల దేశమును అతనికి చేయుటకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను నిచ్చు దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలముగా ఆయను గనుక దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఇక్కడ హిస్టరీ అంతా చదివితే సొలొమోను గారు ఏమడిగాడు? ఆస్తి అడగలేదు, వైద్యురాలు అడగలేదు, తన శత్రువుల ప్రాణాలను కూడా అడగలేదు. అయితే ఏమి అడిగాడంటే, ఆయనను తన తండ్రి సింహాసనం ముందు కూర్చుండబెట్టాడు కదా సొలొమోను రాజుని. అప్పుడు నేను చిన్నవాడను, నాకు ఈ జనాన్ని ఏలుటకు నాకు బుద్ధి జ్ఞానము లేదు నాయన, నాకు వివేకమును బుద్ధియు జ్ఞానమును దయచేయమని దేవుని అడిగినట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే సొలొమోను ప్రార్థనకు జవాబు దొరికిందా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా దొరికింది ప్రియమైన దేవుని పిల్లలరా. అక్కడ చూసిన విధానాన్ని బట్టి చూస్తే కేవలం బుద్ధి జ్ఞానమే కాకుండా దేవుడు అతడికి ఐశ్వర్యమును, ఘనతయు, మరి ఐశ్వర్యము, ఘనత, గొప్ప పేరు ప్రఖ్యాతులు మరి ఆయనకి కలుగజేశాడు దేవుడు. అంటే సొలొమోను చేసిన ప్రార్థన ఎలా ఉంది అంటే దేవునికి అనుకూలంగా ఉందంట. అయితే ఈరోజు మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా అని ఆలోచన చేస్తే మన జవాబు రావట్లేదంటే దేవునికి అనుకూలంగా ఉందా లేదా మనం చేసిన ప్రార్థన ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, అయితే అందరి ప్రార్థనలకు జవాబు దొరుకుతుందా? దొరకట్లేదు అని దేవుని మీద నిందలు వేసి దేవునికి దూరమై పారిపోయిన జనాలు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు మేము ప్రార్థన చేస్తే ఏమో మేలు చేస్తారు అన్నారు. అంటే ఈరోజు క్రైస్తవులలో ఉన్న ఆలోచనలు బట్టి బైబిల్ దేవుడు ఏదో చేస్తాడని దేవుని నమ్ముతున్నారే తప్ప ఆయన పని నిమిత్తం దేవుని నమ్మడానికి ఎంతమంది ఉన్నారు అని ఆలోచన చేస్తే చాలా తక్కువ మంది ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా తక్కువ మంది. అందుకే దేవుడు అనేకులు బోధకులు కాకుండా ఉండు అన్నాడు. అనేకులు బోధకులు కాకుండా ఉంటే మీకే మంచిది. అంటే ప్రతి ఒక్కరు బోధ అనే పేరుతో వాళ్ళు వారి సొంత ధనాన్ని సంపాదించుకుంటున్నారు, వారి అవసరాలను తీర్చుకుంటున్నారు తప్ప దేవుని పేరు పెట్టిన దేవుని పనిని సక్రమంగా చేసే బోధకులు చాలా తక్కువ ఉన్నారు. వారి 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 పబ్బం గడుపుకోవడానికే, వారి ధనాన్ని సంపాదించుకోవడానికే కానీ దేవునికి అనుకూలంగా ఉన్నారా ఈనాడు ఉన్న భక్తులు, ఈనాడున్న బోధకులు, ఈనాడున్న పాస్టర్స్? వీళ్ళందరూ ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఏమి వినుచున్నామో మీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మనం వినుచున్న మాటను మనం ఖచ్చితంగా మన బైబిల్లో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఇది విన్నది నిజమా కాదా అని వెతుక్కోవాలి. ఇలా చేసినప్పుడే మనము దేవునికి కొంతవరకు అనుకూలంగా ఉంటాం. అలాగే ఇంకొక భక్తుని చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. హబక్కు గారు ఉన్నారండి. హబక్కు అంటే దేవునికి ఇష్టంగా బ్రతికిన వాడు హబక్కు. ఆయన చేసిన ప్రార్థన ఎలాగుంది అని ఆలోచన చేస్తే
ఆయన చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంటే చాలా అనుకూలంగా ఉందండి. ఆయనకి ఏ కీడు చేసినా, ఆయనకి ఏ కీడు తలిగినా, ఆయన దేవుడు యెహోవాయే నా బలం అనే విధంగా ఆయన ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూసి చూడండి. ఫస్ట్ ఒక చదువు. ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. హబక్కూకు ప్రార్థన చేశాడు ప్రేమనేది వాయిద్యములతో పాడదగినది. 17వ వచనం చూడండి. ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందంట? వాయిద్యములతో పాడదగినదంట. ఇక్కడ ఆలోచన చేస్తే దేవునికి హబక్కూకు గారు చేసే ప్రార్థన, ఆ కింది వచనాలన్నీ చూస్తే దేవుణ్ణి హబక్కూకు గారు పొగుడుతూ ఆయన చేసిన ప్రార్థనని ఇలా చూస్తే, అలాగే కిందికి పోతే 17వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకు పోయినను, ఒలీవ చెట్లు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. 18వ వచనం చూడండి. ప్రియమైన దేవుడు, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణ కర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చూసినట్టయితే ఆయన పశువుల పాకలో పశువులు లేవంట, గొర్రెల దొడ్డలలో గొర్రెలు లేవంట, పంట చేనులలో పంట లేదంట. అవి ఉండినను లేకపోయినను యెహోవా యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే కింద చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, 19వ వచనం చూడండి. ప్రభువగు యెహోవా నాకు బలము, ఆయన నా కాలు లేడి కాలవల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించెను. చూశారా? ఆయన తనను ఉన్నత స్థలములను నడిపిస్తాడు అని ఆలోచన చేస్తున్నాడు. అంటే ఆయనకు దొడ్లో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష పండ్లు కాయకపోయినా, అంజూరపు చెట్లు పండకపోయినా యెహోవాయే నా బలం అంటున్నాడంటే, మరి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చేస్తున్న భక్తులు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? నా ప్రార్థనకు జవాబు రాలేదు అంటాడు. నీ ప్రార్థన ఎలాగుంది? నీకు ఇష్టమైనట్టుగా ఉందా, లేకపోతే దేవునికి ఇష్టమైనట్టుగా ఉందా? నీకు ఇష్టమైనట్టుగా ఉంటే నీకు జవాబు ఎలా దొరుకుతుంది? సొలొమోను గారు ప్రార్థన చేశాడు. సొలొమోను గారు దేవుని దృష్టికి అనుకూలంగా చేశాడంట. నీ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానము కొద్దిగా ఉంది తండ్రి, ఆ జ్ఞానమును దయచేయము అన్నాడు. జ్ఞానమును దయచేయము అని చెప్పినప్పుడు ఎంత అనుకూలంగా ఉందంటే దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేసినట. నాయన, నీకు జ్ఞానంతో పాటు బోనస్గా ధనమును ఘనతను ఇస్తానన్నాడంట. అంటే ఈరోజు మనం చేసిన ప్రార్థనకు మనం అడిగిన దానికంటే ఎక్కువ కాదు, కనీసం మనం అడిగిన దానికైనా జవాబు దొరుకుతుందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కన్నీటి ప్రార్థన చేస్తారు. కన్నీటి ఎంత భక్తి పర్లాలో, ఎంత కష్టం వచ్చిందో దేవుడు ఏమన్నాడు? ముందు మనం ఆలోచన చేస్తే, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అన్నాడు. నాకు తెలుసు కానీ చేయనని కాదు కదా. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, కానీ మీరు అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. ఏం అడుగుతారా అని చూస్తున్నారు. నాయన, నాకు కారు లేదు, కారు అని అంటారా? బైక్ లేదు, బైక్ అని అంటారా? నాకు భూమి లేదు, ఆస్తి లేదు, అవి అని అంటారా? ఎవరికి అనుకూలమైన ప్రార్థన ఇది? ఆలోచించండి. అక్కడ సొలొమోను గారు ఏమన్నాడు? దేవుని ప్రజలను ఏలడానికి జ్ఞానం అడిగాడు. అనుకూలమైన ప్రార్థన చేశాడు దేవుని ప్రజలను ఏలుటకు. మరి ఈరోజు మనం చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా? మన సులాభాల కోసం చేస్తున్నామా? కేవలం
ఆయన ఆయన చెప్పిన మాటలను విడిచిపెట్టి ఆయన ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుడు ఆయన పని నిమిత్తము మనల్ని ఏం చేయమన్నాడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలు కొంతమంది భక్తులు చేసినవి చూపిస్తున్నాను తండ్రి పిల్లలారా, దేవుని పిల్లలారా చదవండి లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం నుంచి 14 నుంచి 17 వరకు చదవండి. ఒకటి 14 నుంచి 17 వరకు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు అనేకులను త్రిప్పును. మరియు అతను తల్లుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై మళ్ళీ చదువు ఏలి యొక్క ఆత్మను శక్తి గలవాడై ఆయనకు ముందుగా వచ్చాను. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎవరి గురించి అంది రాయబడింది? యోహాను గురించి రాయబడింది. యోహాను చేసిన పని ఏంటి? దేవుని పని. ఆయన పుట్టినది మొదలుకొని ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక దేవుని ప్రజలను ప్రభువు తట్టుకు తిప్పుటకు తను చేసిన పని. అక్కడ దేవుని కంటే ముందు వచ్చి బాప్తిసం ఇచ్చుటకు ఆయనను దేవుడు పంపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మనం చేయవలసినది ఏంటిది? దేవుని పని. దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని కొరకు చేసిన ప్రార్థనలు ఆయన వింటాడు, వాటికి జవాబు దొరుకుతుంది. ముందుగా మన కొరకు మీకేమి కావాలో నాకు తెలుసును అన్నాడు కదా. ఈరోజు మనం తింటున్న ప్రతి ఆహారాన్ని మన కొరకు సిద్ధపరచలేదా? తెలియదు చాలామందికి. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను, నేను ఏదో జాబ్ చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన కష్టం వలన, నువ్వు సంపాదించిన డబ్బు వలన ఏదన్నా ఒక చెట్టుకు ఒక పువ్వుని కానీ ఒక కాయని కానీ చేయగలుగుతుందా నువ్వు చేసిన కష్టం? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇవి దేవుని సృష్టి. అంటే దేవుడు ప్రతి దినము నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. కేవలం కూరగాయలు అనుకుంటున్నావా? నువ్వు తినే మటనే అనుకుంటున్నావా? లేకపోతే మనం చేసే ప్రతి ఆహారం అనుకుంటున్నావా? నీకు ఏది అవసరం? ఈరోజు డాక్టర్లు కూడా చాలామంది ఉంటారు. పేషెంట్లు ఎక్కువ అయ్యి తినడానికి కూడా టైం లేక వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? వాళ్ళ భార్యలు ఇంత బాక్స్లో యాపిల్ పండ్లో లేక దానిమ్మ గింజలో ఇంత బాక్సులో పెట్టి పంపిస్తుంటారు. వాళ్ళని చూడండి, ఒక సైడు పేషెంట్లను చూస్తూ ఒక సైడు ఆ పండ్లను తింటూ ఉంటారు. అంటే నీవు చేసే పనిలో వాటిని నీకు ఆహారంగా ఇస్తున్నాడంటే నీకు శక్తి పెరగాలి. ఆ టైంలో కూడా నీకు శక్తి పెరగాలి. అంటే దేవుడు ఈ భూమి మీద ప్రతి ఫలమును మన కొరకే సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచన చేయండి. నీకు ఇష్టమైనట్టు నీవు ప్రార్థన చేసి నాకు జవాబు రాలేదంటే ఇది దేవుని మీద నింద వేస్తావా? దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు లేక ఒక ప్రార్థనకు జవాబు ఇచ్చి ఒక ప్రార్థనకు జవాబు ఇయ్యని వాడా? ఆయన లేక వాళ్ళు చేయలేని వాడా? కాదు, ఆయన చేయలేని వాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, సృష్టిలో ప్రతిరోజు ప్రతి పువ్వు, ప్రతి కాయ, ప్రతి గింజ పండుతుందంటే, ఈ నేల మట్టిలో పుడుతుందంటే ఆయన ఆ వాయువులను ఇచ్చినవాడు కాదా? వాటికి ఫలించే గుణాన్ని ఇచ్చినవాడు కాదా దేవుడు? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ప్రకృతిని నడిపించేవాడు ఆయన. కాబట్టి మనం ఇంకొక మాట ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు దేవునికి ఎదురు తిరిగారు. ఎక్కడ ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండం
ద్వితీయోపదేశకాండం ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి అధ్యాయం 45 మొదటి అధ్యాయం 45 వచనం చదవడం ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, యెహోవా మీ మొరలు లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు అక్కడ ఏం చేశారంటే, అమోరీల మీదికి యుద్ధానికి బయలుదేరారు ఇశ్రాయేలీలు. అమోరీలకు యుద్ధానికి బయలుదేరితే, నాయన వాళ్ళు కందిరీగల వలె ఉన్నారు, మీరు వెళ్ళకండి, మీ మధ్యలో నేను ఉండను, కాబట్టి మీరు ఓడిపోతారు, మీరు తిరిగి ఎర్ర సముద్రం వైపు ప్రయాణించండి అని చెప్తాడు దేవుడు. అయితే దేవుడు ఒక మోషే ద్వారా ఈ వర్తమానాన్ని ఇశ్రాయేలులకు తెలిపితే, మాకు తెలుసు, మేము యుద్ధానికి వెళుతాము, మేము యుద్ధానికి వెళ్ళి అమోరీలను ఓడించుకొస్తామని బయలుదేరుతారు పెద్దగా. ప్రతి ఒక్కరూ వెనక్కి తిరగక ఆయుధములు పట్టుకుని బయలుదేరదామని ఆలోచన చేస్తారు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలు అక్కడ బయలుదేరి, అక్కడ వాళ్ళందరూ కొంతమందిని చంపుకొని వచ్చి, ముందరే రాస్తున్నాడు కదా, మీరు ఓడిపోతారు, వచ్చి మరి నా సన్నిధిని వేడుస్తారు, మీరు ప్రార్థన చేస్తారు, మీ మొర నేను వినను అంటున్నాడు. అక్కడికి వెళ్ళి అమోరీయులతో యుద్ధంలో ఓడిపోయి తిరిగి వెళ్ళి, దేవా యెహోవా, మేము మా మాట వినలేదు అని ప్రార్థన చేస్తారు. ముందే చెప్పాడు కదా, నీవు కొంతమందిని కోల్పోయి, కొన్ని వేల మందిని కోల్పోయి చంపుకొని, వద్దు నాయన మీరు వెళ్ళకండి, ఆ దేశంని మీ కాదు మీ పిల్లలకి ఇస్తానని చెప్పాడు. అయినను దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. మీకెందుకు, మీకు ఇంకా వేగ టైం ఉంది, మీరు వెళ్ళరు అక్కడికి, మీరు వద్దు అని చెప్పిన దేవుని మాటను లక్ష్య పెట్టక అమోరీయుల మీదికి యుద్ధానికి బయలుదేరి చాలామందిని చంపుకొని వచ్చి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఎలా ఉంది వీళ్ళ ప్రార్థన? దేవుడు చెప్పిన మాట వినక యుద్ధంలో ఓడిపోయొచ్చు ప్రార్థన. ముందే చెప్పడు మీరు ప్రార్థన చేస్తారు, నేను వినను అని. ఆలోచన చేయండి. దేవుడు చేయవద్దన్న పని ప్రతిదీ ఈరోజు మనం చేస్తున్నాం. అంటే నీవేమో దేవుడు చేయొద్దన్న పని లోకంలో సమాజంలో చేసి వచ్చి మందిరంలోకి వచ్చి ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తే నీ మాట దేవుడు వినాలా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలా? ఆలోచన చేయండి ఒకసారి. కొన్ని వందల రోజులుగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. అసలు మనం చేసిన ప్రార్థన ఎలా ఉంది అని ఆలోచన చేయాలి. మనం దేవుని పనిలో ఉన్నామా? మనం దేవుని పని చేస్తున్నామా? ఆలోచన లేదా? ఇంత గొప్పగా ఇంత జ్ఞానాన్ని మన ముందు రాయించి పెట్టాడే పరిశుద్ధాత్మ ద్వారా, మరి ఇది మనం చదువుకున్నామంటే ఆలోచన లేదా? మనకు ఉంది కదా. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉందా లేదా? మనకంటే ముందు భక్తులు ప్రార్థన చేశారు, వాళ్ళకు జవాబు వచ్చింది, మరి మన ప్రార్థనకు జవాబు దొరకటం లేదు అంటే మరి ఎవరిలో తప్పు ఉంది? మనలో తప్పు లేదా? మనలోనే తప్పు ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తప్పుని దేవుని వైపు నెట్టుతున్నారు. మనం చేసే ప్రార్థనకు జవాబు దొరకట్లేదు అంటే దేవుడు పక్షపాతి, ఆయన మా మాట వినట్లేదు అని దేవుని మందిరానికి రాకుండా మానుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవునికి ఇష్టమైన పని చేయమని దేవుడు చెప్తే మీరేమో మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తున్నారు. ఇదే వచ్చింది సమస్య. ప్రార్థన అంటున్నారు కానీ ఆయన పనిని మర్చిపోతున్నారు. ప్రార్థనతోనే జీవితాన్ని గడుపుతున్నారు. గంటలు ప్రార్థనలు చేస్తున్నారు. అన్ని గంటలు ప్రార్థన చేసే బదులు ఒక పాపిని పట్టుకొని, నాయన ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని నీవు చేసే ప్రార్థన గంటలు ఒక 10 నిమిషాలు ఒక తాగబోతున్న ఒక వ్యభిచారణ పట్టుకొని చెప్తే దేవుని మాటలు ఫలించవంటారా? ఎవరో ఒకరు, నువ్వు ఒక 100 మందిని టచ్ చేస్తే ఒక్కరైనా మారారా? నువ్వు దేవుని మందిరంలో కూర్చొని వాళ్ళని మార్చు వీళ్ళని మార్చు తండ్రి అని ప్రార్థన చేసినంత మారుతాడు అనుకుంటారా? వినట వలన విశ్వాసం కలుగుతుందన్న మాట మీరు మరిచినారా? వినట ఎవరి మాట? దేవుని మాట, క్రీస్తుని గురించిన మాట అని తెలియదా? తెలుసు కదా. కానీ ప్రార్థనలతోనే పాపని మారుస్తారా? ఆలోచన చేయండి. ప్రార్థనలతో మనిషిని మార్చగలడా? మనిషి పరిశుద్ధుడై దేవునికి ప్రార్థన చేస్తే నీకు అక్కరగా ఉన్న వాటికి జవాబిస్తాడు. కేవలం ప్రార్థనల ద్వారా పాపిని మార్చలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం
దేవుని గురించి మాట వలనే ప్రతి పాపికి క్షమాపణ దొరుకుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, మారడానికి అవకాశం దొరుకుతుంది. ప్రార్థనలతో కాలక్షేపం చేయక దేవుని పని నిమిత్తం మనం ప్రార్థన చేయకూడదని కాదు నేను చెప్పేది. ప్రార్థన అవసరం, మన ఆత్మలకు అవసరం. మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు, అయినను అడగమన్నాడు. అంటే సొలొమోను గారు ఏమన్నాడు? ఈ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానం చాలదు నాయన, జ్ఞానమును దయచేయమని అన్నాడు. దేవుడు ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లలరా, చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అక్కడ జరిగిన అనేకమైన సమస్యలకు పరిష్కారం చూపించాడు దేవుడు సొలొమోను గారి ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలరా, మనం కూడా మనం చేసే ప్రార్థనలో దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. కానీ దేవుని మాట వినని విధంగా ఉండకుండా మనము మారాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇంతటి అవకాశాన్ని మన దేవుడు మనకు కల్పించిన విధానం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ అవకాశాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలరా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నీ మాట మా నోట ఉంచి కొన్ని మాటలు మాకే గుణపాఠంగా ఉన్నాయి తండ్రి. అలాగుననే నాయన, మేము మాట్లాడేవారమే కాకుండా అవలంబించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. మీ ఆత్మకు తోడుగా ఉంచండి నాయన. నీ జ్ఞానం పట్ల నీ గట్టిగా నిలబడి నీ పనిలో బహుగా పనిచేసేవారుగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దుమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.